ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు దాంతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, రెడీ అయిపోయింది. రెడీ. సో ఇక్కడ ఎలుక కూడా రెడీ అండి. ఓకే అండి, పెట్టేసేద్దాం. పైన కొద్దిగా కొత్తిమీర గార్నిష్. ఓకే అండి, స్కూప్స్ రెడీ. చూస్తున్నారు కదా, ఒక డిఫరెంట్ స్నాక్ ఫ్రైడ్ పొటాటో స్కూప్స్ రెడీ అయిపోయిందండి. ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. ఫ్రైడ్ పొటాటో స్కూప్స్ తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంపలు తొక్క తీసి స్కూపర్ తో స్కూప్స్ తీసి వాటిని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో కొంచెం నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, టొమాటో సాస్, డీప్ ఫ్రై చేసుకున్న పొటాటో స్కూప్స్, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కాస్త వేగనివ్వాలి. అంతే, టేస్టీగా ఉండే ఫ్రైడ్ పొటాటో స్కూప్స్ రెడీ. ఇక్కడ వేడిగా ఫ్రైడ్ పొటాటో స్కూప్స్ రెడీగా ఉన్నాయండి. మరి టేస్ట్ చూసి ఇది ఎలా ఉన్నాయో చెప్తాం. ఓకే రాజు గారు, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. ఫ్రైడ్ పొటాటో స్కూప్ వెరీ టేస్టీ అండి. సో బాగున్నాయి. సో చక్కగా మనం దానికి యాడ్ చేసాం కదా కొన్ని ఫ్లేవర్స్, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ఇంకా దాంతో పాటుగా కొంచెం షాజీరా. వెరీ టేస్టీ అండి. అండ్ మెయిన్ గా టొమాటో సాస్ యాడ్ చేసాం కాబట్టి, అవును, టొమాటో సాస్ వల్ల ఆ పులుపుదనం వెరీ టేస్టీ, బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో సింపుల్ గా హ్యాపీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రైడ్ పొటాటో స్కూప్స్. సో మీరు ట్రై చేయండి, అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. మీ స్కిన్ మృదువుగా తయారవ్వాలి అంటే గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొద్దిగా పాలు మిక్స్ చేసి మీ స్కిన్ కి అప్లై చేయండి. కొద్దిసేపు అయిన తర్వాత మీరు స్నానం చేస్తే మీ స్కిన్ మృదువుగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. మరి ఇవాల్టి ఊరించే వంటని స్టార్ట్ చేసే ముందుగా ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇవాల్టి ఊరించే వంటలో ఎవరు ఏ ప్లేస్ లో ఎలాంటి ఊరించే వంటతో సిద్ధంగా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, ఊరించే వంటకు స్వాగతం. ప్రతిరోజు టేస్టీ ఊరించే వంటల్ని చూస్తున్నారు కదండి. మరి అలాగే ఈ రోజు కూడా మంచి ఊరించే వంటల్ని చూడబోతున్నా విజయవాడలో. ఓకేనండి, మరి ఇప్పుడు నేను విజయవాడ దాని స్ట్రీట్ లో ఉంటున్నా మన పార్టిసిపెంట్స్ ఇంటికి వచ్చేసాను. అందరూ రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు అందరినీ మీకు పరిచయం చేస్తాను. హాయ్ అండి. ఈవిడ మన పార్టిసిపెంట్ శ్రీలక్ష్మి గారండి. ఈవిడ మన ఇంకో పార్టిసిపెంట్ సబిత గారు. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళ సపోర్టర్స్ ఎవరో చూద్దాం. శ్రీలక్ష్మి గారు మా ఫ్రెండ్ అండి. ఓకే, మీ పేరండి? జయశ్రీ గారు. హాయ్ జయశ్రీ గారు. ఓకే, మీ పేరండి? మా సిస్టర్ అండి. మీ సిస్టర్? ఓన్ సిస్టరా? ఓన్ సిస్టర్. ఓకే, హాయ్ అండి. మీ పేరు? కవిత గారు. ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. వెరీ గుడ్. ఓకేనండి, మరి అందరి పరిచయాలు అయిపోయాయి కదా. ఈ రోజు మనం వీళ్ళకి ఇస్తున్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా. చక్కగా ప్యాక్ చేసి ఉంది. ఎటు కొంచెం బరువుగా కూడా ఉంది. మరి చూద్దాం ఎందులో ఉందో. బుజ్జి గుమ్మడికాయ తీసుకొచ్చాను. ఓకే, గుమ్మడికాయ అంటే ఎక్కువ పులుసు కదా, గుమ్మడికాయ పులుసు, అది కూడా తక్కువ. హల్వా అంతే కదా. సో అవి రెండు ఇప్పుడు మీరే చెప్పేశారు కదా, కామన్ కదా చాలా. సో చేయరు. వెరీ గుడ్. శ్రీలక్ష్మి గారు నాకు బాగా నచ్చారు. నేనేం చెప్పకుండా అంటే శ్రీలక్ష్మి గారికి తెలిసిపోయింది. సవిత గారు చూసారు కదా, శ్రీలక్ష్మి గారు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఏం చేయాలా ఏంటి అనేది అప్పుడే ఆల్రెడీ ఫిక్స్ అయిపోతున్నారు మైండ్ లో. చూడండి ఎలా చూస్తున్నారు గుమ్మడికాయని. ఓకే, మరి ఏం చేస్తారో గుమ్మడికాయతో మంచి వెరైటీ. మీరు ఒకసారి ఆవిడతో డిస్కస్ చేసేసుకొని చెప్పేస్తే స్టార్ట్ చేసేద్దాం ఫాస్ట్ గా. ఓకే,
ఓకేనండి, మరి ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడేసుకున్నారు ఒక రెసిపీ కోసం. మరి చూద్దాం ఎలాంటి రెసిపీస్ తో రెడీ అయ్యారో. శ్రీలక్ష్మి గారు ఏం చేస్తారు? గుమ్మడికాయ కొబ్బరి కూర అండి. గుమ్మడికాయ కొబ్బరి కూర. ఓకే, మరి మీరండి? నేను గుమ్మడికాయ పకోడీ. గుమ్మడికాయ పకోడీ. ఓకే, ఒక స్నాక్ ఐటమ్, ఒక కర్రీ ఐటమ్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకేనా? తనే చేస్తాను. ఫస్ట్ శ్రీలక్ష్మి గారు వంట చేస్తారండి. గుమ్మడికాయ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గుమ్మడి కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనండి, కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. శ్రీలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, వెలిగించేనా? సో దీనికి ముందు మనం ఏం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏమీ లేదు కదా, జస్ట్ పచ్చిమిర్చి అల్లం కలిపి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఓకే, ఆయిల్ వేద్దామా? గుమ్మడికాయ కొబ్బరి కాంబినేషన్ లో ఎలా ఉంటుంది కర్రీ? బాగుంటుంది. ఎందుకంటే గుమ్మడికాయకి పర్టికులర్ గా టేస్ట్ ఉండదు కదా, అందుకునే కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ టేస్ట్ కోసమే. ఓకే ఓకే, ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఓకే, తాలింపు కొంచెం కరివేపాకండి, ఎండుమిరపకాయలు, ఓకే, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొంచెం పసుపు. ఓకే, సవిత గారు మీకేమనిపిస్తుంది ఈ కర్రీ గురించి? మంచిదండి, గుమ్మడికాయ చాలా మంచిది. ఇలా ఐరన్ ఉంది, లేడీస్ కి ఐరన్ కావాలి కదా. అవునవును, ఐరన్ ఉంది, సి విటమిన్ ఉంది, ఓకే, ఏ విటమిన్ ఉంది, ఈ విటమిన్. అయితే మీకు గుమ్మడికాయ మీద మంచి అవగాహన ఉందన్నమాట. ఓకే, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? గుమ్మడికాయ కొబ్బరి కలిపి మంచిదే కదండి, కొబ్బరి మంచిది. ఓకే, మంచిదే కూర. కూర అయితే మంచిదే, మంచిదే బాగా అనిపిస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇంకా తర్వాత ఏమేద్దాం? వేగిపోయినట్టుంది ఇది. గుమ్మడికాయలు ముక్కలు వేసేద్దామండి. ఓకే, వేసే. ఓకే, సో ఇప్పుడు ఇవి కొంచెం అవి మగ్గడానికి కొంచెం సాల్ట్. ఓకే, కాసేపు మూత పెడదాం. మూత పెడితే ఒక 5 మినిట్స్ మగ్గిపోతుంది. ఓకే, అవును, మీరిద్దరు ఏంటి ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండి. సో ఇలా కూరలు ఏమైనా వెరైటీస్ చేసుకున్నప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారా? సో ఇది కొత్తగా ట్రై చేశాను, ఇది ఎలా ఉందో చూడండి అని చెప్పి. బాగా వంటలు చేస్తారా సవిత గారు? బాగా చేస్తారు. శ్రీలక్ష్మి గారు? తను బాగానే తను బాగా చేస్తారా? ఓకే, కానీ సవిత గారు అంతా కాదు. అవునా? బాగా ఎక్స్పీరియన్స్. ఓకే, అయితే మీకు ఏమైనా డౌట్లు వస్తే అడుగుతారా? ఓకే ఓకే, వెరీ నైస్. చూద్దాం ఒకసారి. చూద్దాం. ఓకే, కొంచెం మెత్తబట్టట్టు ఉంది కదా ముక్క. కొద్దిగా వాటర్ పోద్దామండి. ఓకే, అయితే మనకి కొంచెం దగ్గరగానే అవుతుంది. మరి కూర అంటే ఎక్కువ గ్రేవీ లేకుండా, మరి ఫ్రైలా అయితే ఉండదు, కానీ కొంచెం గ్రేవీగా అన్నంలో కలుపుకోవడానికి, రోటీస్ లోకి. ఓకే ఓకే, మూత పెడదామండి. పెడదాం. ఇప్పుడు మనకి ముక్క మెత్తబడిపోతే మిగతా వేసేసుకోవచ్చు అనమాట, కొబ్బరి అంతా ఫైనల్ గా. ఓకే, లక్ష్మి గారు చూద్దాం.